మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు 3వ పంపింగ్ స్టేషన్ ఆన్ చేయాలి. సో నాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, మీకేం అనుకోవద్దు. నేను ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అని చెప్పి నేను మనం చేస్తాను. మీడియా మిత్రులారా, మీరు కూడా జాగ్రత్తగా కవర్ చేసుకోండి. నేను కూర్చోఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మైకుల కింద పెట్టారు కాబట్టి ఎవరు అనుకోవద్దు, నేను కూర్చొని మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈ మైకులు మీడియా అంతా కింద ఉంది కాబట్టి కూర్చొని మాట్లాడుతున్నాను. సభాధ్యక్షులు హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తనీర్ మల్లికార్జున్ గారు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ, అదేవిధంగా హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గం నుంచి నిన్న రాత్రి 11 గంటలకి కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ తో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన నాకు ఎంతో ప్రియమైన, నాకు ప్రాణ సమానమైన హుజూర్ నగర్ కోదాడ్ ముఖ్య నాయకులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ప్రోగ్రామ్ గురించి చెప్తా, అంటే దేని ఏర్పాటు వచ్చిన మీకు అందరికీ తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ బియ్యంలో దొడ్డు బియ్యం, అంత క్వాలిటీ లేని బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఇట్లా జరుగుతుంది. ఏ రాములు, మీ ఊళ్ళో రేషన్ బియ్యం తింటారా? జనం తింటలేరు. అంటే మేము గమనించింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 7,000 కోట్లు ఖర్చు పెట్టి 2,81,00,000 మందికి 6 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చినా అది దుర్వినియోగం అవుతున్నది. అది జనం తినడం లేదు. మేము కిలో 40 రూపాయలు ఆ బియ్యం కొని ఇప్పటి వరకు రేషన్లో ఇవ్వడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు అది డీలర్ల కాడనో లబ్ధిదారుల కాడనో ఈ బియ్యం రూపాయలకి బ్లాక్ లో అమ్ముకుంటారు. అవునా కదా? అందరు ఒప్పుకుంటారని వాస్తు చేయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఆలోచన చేసి సన్నధాన్యం కొనుగోలు చేసి, అంటే ఎంఎస్పి 2,300 రూపాయలు ఉంటే దానికి అదనంగా 500 రూపాయలు మేము పెట్టి బోనస్ గా పెట్టి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగని, ఈ స్థాయిలో జరిగిన విధంగా దొడ్డు రకాలకి ఎంఎస్పి 2,300, సన్న రకాలకి 2,800 కొంటున్నాం. రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొన్నాం. మా కృషి వల్ల సన్నవడ్ల ధర 2,800 కూడా దాటింది. డైరెక్ట్ గా రైతులు మిల్లర్లకు కూడా అమ్ముకుంటున్నారు. అది మేము సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మేము బోనస్ ఇచ్చినాం కాబట్టి సన్నవడ్లకి మిల్లర్లు 2,900, 3,000, 3,500 వచ్చి కొనుక్కుంటారు. మా ఉద్దేశం ఏంటిది? రైతులకి సరైన రేటు రావాలని. ఆ ఉద్దేశంతో
ఎంఎస్పి బోనస్ ఆపరేషన్స్ చాలా పక్కడబందీగా చేసిన నాగేశ్వరరావు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేయలే, తెలంగాణలో 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలే. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నా సివిల్ సప్లై శాఖలో మీరందరూ గర్వపడే విధంగా సివిల్ సప్లై శాఖ నిర్వహిస్తూ చాలా పకడ్బందీగా, సిస్టమాటిక్ గా, మెటిక్యులస్ గా, సిన్సియర్ గా, సీరియస్ గా దొడ్డు రకం కానీ సన్న రకం కానీ ధాన్యం సేకరించాము. ఆ సన్న రకం ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి కస్టమ్ మిల్లింగ్ చేయించి ఇప్పుడు రేపు ఉగాది నుంచి అది రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో ఉన్న 2,81,00,000 మందికి ఇప్పుడు అదనంగా రాషన్కి అదనపు కుటుంబ సభ్యులు, అదనపు రేషన్ కార్డు వాళ్ళకు కూడా మరి ఏప్రిల్ నుంచి మొదలు పెడుతున్నాము. మరి ముఖ్యమంత్రి గారు నేను చర్చించిన తర్వాత ఉగాది రోజు వేరే చదువు పెట్టాలి, హుజూర్లో వేరే పెడదాం అనుకున్నాం. అక్కడైనా నేనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, ఇక్కడ నేనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. సో మీతో ఒక 4 సార్లు ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో సన్నబియ్య కార్యక్రమము ఉగాది రోజు 30 తారీఖున హుజూర్ నగర్ లో మన ఊరిలో మొదలు పెడుతున్న విషయం దయచేసి గమనించారు. అటు ముసలి సపోర్ట్ కొట్టలేరు. మీకు ఇష్టం లేదా? లేదా అలిసిపోయిందా? ఎండ ఎక్కువైందా? ఏం చేయాలి? నేను నిలబడతానే వాళ్ళు వస్తుంటారు, ఈ మైకులు ఇన్నే ఉన్నాయంటారు. సరే ఇక మరి ఉన్న దాంట్లో చదువుకోవాలి. అయితే ఇప్పుడు ఆ ఏరియాని ఏమంటారు, మనం మీటింగ్ పెట్టి ఏరియా సో రామస్వామి గుట్ట పోయే దారిలో రామశాఖ అధ్యక్షులు మరి ఇంపార్టెంట్ పదవులు ఉన్న వాళ్ళు మీ ఏరియాలో మీ ఊర్లలో జనం తీసుకొచ్చే బాధ్యత మీది. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు మనందరం కలిసి పనిచేస్తున్నాము. నేను మీకు పనిచేస్తున్నా, మీరు నాకు పనిచేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎండ ఎక్కువ పడుతుంది, నీకు పడుకుంటా, నీకు మధ్యాహ్నం నీరు రాయి పడుకుంటా అంటే ఇట్లనే పడుకోండి, మళ్ళీ రాకండి తిరిగా. ఈసారి ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నాం కదా, పోలీసులు కూడా చూస్తుంటారు, ఏ ఊరి నుంచి ఎంతమంది వచ్చిండ్రు, రాలేదా, మరి మరి బషీరు చేతుకుంటా వచ్చిన ఏం పని చేస్తారంటే అది కూడా చూస్తున్నాం అన్ని. మళ్ళీ ఇప్పుడు టికెట్లు ఇవ్వాలి కదా సర్పంచ్లకి, ఎంపీటీసీలకి. మరి మీ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. మరి మండల పార్టీ ప్రెసిడెంట్స్, టౌన్ ప్రెసిడెంట్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్, పీస్